జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ రోజున టాపిక్ ఏంటంటే దసరా. ప్రతి ఒక్కరిలోనూ ఉత్సాహం కలిగించేసి, ప్రతి ఒక్కరిలోనూ ఆనందాన్ని కలిగించేసి, చుట్టాలు కావచ్చు, బంధువర్గాలు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అలానే ఎవరు కూడా ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా గెట్ టుగెదర్ లాగా అందరూ ఒకే దగ్గరికి వచ్చేసి పండగ వాతావరణంగా జరుపుకునేటువంటి కొన్ని ప్రాంతాల్లో అయితే ఇదే పెద్ద పండగ. అంటే కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి, ఓనం ఎలా అయితే చేస్తారో దసరా కూడా కొన్ని రాష్ట్రాల్లో అది ఒక ప్రాసిద్ధి చెందినటువంటి పండగగా చేసేటువంటి అదైతే మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ దసరా ఈ 2025 సంవత్సరం 9 రోజులు చేసేటువంటిది 10 రోజులు చేసేటువంటి దసరా ఒక రోజు ఎక్స్ట్రా చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇది ఎక్కడ దేనికోసం చేస్తున్నారు, ఈ దసరాకి ఉన్న ప్రత్యేకత ఏంటి, ఏ రోజున ఎలాంటి పూజ చేయాలి అనే దాని గురించి అయితే మనం ఒక్కసారి చూసినట్టయితే కనుక అసలు దసరా మనకి ఏ రోజున మొదలవుతుంది, మాలయాలు ఏ రోజు వరకు ఉన్నాయి, ఆ తర్వాత దసరా నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలవుతున్నాయి, చేసుకోవాల్సినటువంటి ప్రక్రియలు ఏంటి, దానివల్ల దసరా మనం చివరి రోజుగా ఏ రోజు చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఒకసారి మనము చూద్దాము. ఇప్పుడు మన ప్రెజెంట్గా ఏంటంటే 2020 సంవత్సరంలో ఏం జరిగింది అంటే కనుక ఒకటే మాసంలో 2 గ్రహణాలు వచ్చాయి. సెప్టెంబర్ మాసం 7వ తారీఖున చంద్రగ్రహణం వచ్చింది. సెప్టెంబర్ మాసంలో 21వ తారీఖు నైట్ సూర్యగ్రహణం వచ్చింది. సూర్యగ్రహణం అర్ధరాత్రి ఉన్నది. ఈ సూర్యగ్రహణం అర్ధరాత్రి ఉండడం వల్ల ఏమైందంటే మన భారతదేశం తగలకపోవచ్చు, కానీ సూర్యచంద్రులు మనకి దేవుళ్ళుగా పూజిస్తాం. మనకు కనిపించేటువంటి దేవుళ్ళు ఎవరయ్యా అంటే సూర్యచంద్రుడు. మానవుడు అనేది తర్వాత సూర్యచంద్రుడు మనకు కనిపిస్తుంటే చూస్తుంటే వాటి వెలుగు వస్తుంది కాబట్టి ఓకే మనం నమ్మొచ్చు. కులమతాలకి అతీతంగా ఉంటారు సూర్యచంద్రులు. కాబట్టి ఆ సూర్యమానం చంద్రమానంగా దగ్గరగా ఉండబట్టి, ఆ సూర్యుడు చంద్రుడు ఒకటేలా ఉండబట్టి, వారిద్దరికి కూడా ఒకటే మాసంలో గ్రహణాలు రాకబట్టి ఆ గ్రహణం వచ్చింది కాబట్టి ఆ ఒక లేటు సమయం అనేది ఉంటుంది. ఇంకోటి అనేది మిగులు తీది తిగులు తీది అని ఉంటుంది. అయితే మనకి అమావాస్య మరుసటి రోజు నుంచి దసరా నవరాత్రులు అనేది మొదలవుతూ ఉంటుంది. అయితే మనకి ఏముందంటే మిగులు తీది అనేది ఉంది. 22వ తారీఖున మిగులు తీది భాగ్యం అనేది 22వ తారీఖు మధ్యాహ్నం నుంచి వస్తుంది. అయితే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి కీడు ఏదైతే ఉందో ఈ గ్రహణం అనంతరము ఆ గుడుల ఆలయాలన్నీ కూడా శుద్ధి చేసుకోవడం, ఇంట్లో కూడా అంతా శుద్ధి చేసుకున్న తర్వాత ఒక రోజు తర్వాత ఆ ఆలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలకు కావచ్చు, మన ఇంట్లో ఉన్నటువంటి దేవానుగ్రహాలు ఉన్నటువంటి విగ్రహాలకు కావచ్చు, ఆ పాశ్యుడు రావాలంటే 6 గంటల సమయం పడుతుంది. మరి వాటిని యథాస్థితికి రావాలంటే 6 గంటల సమయం అనేది పడుతుంది. అందువలన కొంతమంది చేసుకోవాలనుకున్న వారు సాయంత్రం సమయం చేసుకునేవారు 22వ తారీఖు నుంచి వారు మొదలు పెట్టుకోవచ్చు దసరా నవరాత్రులకి. అందుకని ఇంకోటి ఏంటంటే దసరా నవరాత్రి పాడ్యం అనేది మనకి 22వ తారీఖు ఆరంభించినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఏమవుతుందంటే వారి యొక్క శుద్ధి చేసుకోవడం కావచ్చు, వారి యొక్క ఉచ్చారణ ప్రపంచం కావచ్చు, వాటి ఆలయాల్లో కమిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే 23వ తారీఖు ప్రకటించడానికి జరుగుతుంది. దీని వలన ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది. మరొకటి ఏంటంటే ఈ ఎక్స్ట్రా వచ్చిన మిగులు తిథులు ఏవైతే ఉన్నాయో అవి మిగులు తిథులు మిగులుగానే 11 రోజులు కూడా మిగులుగానే ఉన్నాయి. సూర్యోదయానికి ఏదైతే ఉందో అది ప్రాణించేవారు సూర్యగ్రహం సంబంధించిన వారు ఉంటారు. చంద్రమానం సమానంగా చేసేవారు ఏంటంటే ఈవినింగ్ సమయంలో చేస్తారు. ఇది 2 రకాలు ఉంటారు అనమాట. సూర్యమానం, చంద్రమానం 2 రకాలుగా చేసే విధానం అయితే మన భారతదేశంలో అయితే సంపూర్ణంగా ఉన్నది. అందుకని చెప్పేసి ఈ గ్రహణాల సందర్భంగా ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుని సూర్యమానం ప్రకారం చేసేవారైతే ఖచ్చితంగా వారు 22వ తారీఖే చేస్తారు. చంద్రమానం ప్రకారం చేసేవారు అది 23వ తారీఖు నుంచి వారు ప్రారంభిస్తారు అనమాట. గురుగారు, ఇప్పుడు మీరు సూర్యగ్రహణం వస్తుంది మరి ఈ నెలలోనే అంటున్నారు, మరి 22వ తేదీ నుంచి మనకి దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి. మరి ఈ విధంగా చూసుకుంటే గ్రహణం రోజు మనకి ఎఫెక్ట్ ఉన్నప్పటికీ లేనప్పటికీ కొన్ని నియమాలు అయితే పాటించాల్సి ఉంటుంది, అది కంపల్సరీ కాబట్టి. మరి ఈ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మరి పూజా విధానంలో ఏమైనా మార్పులు చేయాలంటారా, ఆ రోజు పూజ చేసుకోవచ్చు అంటారా, ఆపాలంటారా? అంటే ఇక్కడ మామూలుగా చూసాల్సిందంటే 21వ తారీఖు రాత్రి మనకి సూర్యగ్రహణం వస్తుంది. మన భారతదేశ వర్తమాన ప్రకారంగా సూర్యుడు మనకి ఉదయం సమయంలో ఉదయిస్తాడు. ఉదయించేటప్పుడు మధ్యాహ్నం సమయంలో ఆ సూర్యగ్రహణం ఉన్నప్పుడు భారతదేశానికి చూస్తారు. కానీ ఇది అంటార్కిటికా, ఇది వెస్ట్ అంటే టోటల్ వెస్ట్ సైడ్ ఉన్నటువంటి దేశాల్లో వస్తుంది, ఇది మహాసముద్రాల్లో వస్తుంది. కాబట్టి ఆస్ట్రేలియా లాంటి వాటి దేశాల్లో ఈ సూర్యగ్రహణం అనేది వస్తుంది. అది రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి మనకి 21వ తారీఖు కిందే వస్తుంది అది. అయితే 22వ తారీఖు ఉదయం 3 గంటల బ్రాహ్మీ ముహూర్తం వరకు కూడా గ్రహణారంభం ఉన్నది. కాబట్టి ఆ రోజు చేసేవారు సూర్యమానం ప్రకారం చేసేవారు ఆ రోజు చేయరు. చంద్రమానం ప్రకారం చేసేవారు 22వ తారీఖే చేస్తారు. అంటే మధ్యాహ్నం నుంచి ఆ ఒక గ్రహాలన్నిటి కూడా తొలగేసి ఆ గ్రహణానికి శూలం అని ఉంటది.
గ్రహణానంతరం శూలం వచ్చేసి 3 గంటల 50 నిమిషాలు ఉంటుంది. అది 3 లగ్నాల్లో 2.5 లగ్నాలు అనేది ఉంటుంది. ఆ శూలం పాటించే వారు ఎవరైతే ఉంటారో అది సూర్యమాన ప్రకారం చేసేవారికి, అంటే అక్కడ 10 అవుతుంది కదా, ఉదయం 10 అయినప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో మొదలు పెట్టాల్సినటువంటి పూజా హోమాలు ఉదయం 10 అవుతుంది కాబట్టి సాయంత్రం చంద్రమాన ప్రకారంగా చేసుకోవచ్చు. అందుకొని మిగులు తిథులు వచ్చినాయి కాబట్టి ఒక రోజు ఎక్స్ట్రా చేస్తున్నారు. ఆ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, ప్రెగ్నెన్సీ లేడీస్ కావచ్చు, ఆ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలకు పాటించవలసిన నియమాలు ఏవైతే ఉన్నాయో అవి 21వ తారీఖున సాయంత్రం 8:30 నుంచి పాటించాలి. ఆ రేత్రంతా కూడా ప్రెగ్నెన్సీ లేడీస్ బయటికి రాకుండా ఉండటము, ఏదైనా తినాలనుకుంటే కూడా 9 లోపు తినేసేయాలి. లేకపోతే కనుక పుట్టేటువంటి బిడ్డకి ఆరోగ్య సమస్యలు రావడం, తల్లికి కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేని వారు కూడా 8 లోపు సమయంలో తినేస్తే మంచిది. అంతా బాగుండి జిమ్ బాడీలు ఉన్నటువంటి వారికి కూడా అలాంటి సమయంలో భుజించడం ద్వారా మాకేం కాదు మొండి మూర్ఖంతో ఉన్న వారంతా కూడా ఆ సమయంలో భుజించడం ద్వారా రేపటి రోజున ఇది 3 మాసాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, రేపటి రోజున వీరికి ఎలాంటి సమస్యలు వస్తాయంటే హాస్పిటల్కి వెళ్తారు, టెస్టులు చేపిస్తారు, టెస్టులు బయటపడదు, అంటే ఆ రోగం బయటపడదు, కానీ అనుభవిస్తూ ఉంటారు. అంటే లోపల ఏదో ఉంటది, వీళ్ళకి తెలియట్లేదు, కానీ హాస్పిటల్కి వెళ్తే ప్రాబ్లం లేదని చెప్తారు. ఇవి గ్రహణ శూలాలు అంటారు అనమాట. ఆ గ్రహణానికి సంబంధించినటువంటి శూలాలు వారి లోపల ఉండడం వల్ల అవి మనకి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటి త్వరగా అయ్యేయడానికి అవకాశాలు ఉంటాయి వీరికి. అందులోని వీరిలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మనకి కొన్ని రకాల వైరస్లు వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు చాలా మందిలోనూ ఆ ఒక వ్యాక్సిన్ ఒక ఎఫెక్ట్ అనేది చాలా మందిలో చూపించింది. లేడీస్, జెంట్స్, ఆడవారిలో కావచ్చు, మగవారిలో కావచ్చు. అలాంటి ఎఫెక్ట్లు గ్రహణాల ద్వారా కూడా ఏర్పడతాయి అనమాట. అందుకని చెప్పేసి గ్రహణ శూలాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహణ సమయానికి ఖచ్చితంగా పాటిస్తే అందరికి కూడా మంచిదవుతుంది. ఎందుకంటే మనం పూజించేటువంటి దేవుడు, ఈ దేవుడికే గ్రహణం పట్టింది అన్నప్పుడు ఆటోమేటిక్ మన ఇంట్లో కూడా ఆ ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఆ పాటించడం ద్వారా వీరందరికి కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఆ 27వ తారీఖు రాత్రి పూట జాగ్రత్తగా ఉండి బయటికి రాకుండా లేడీస్ ఉండి చేస్తే సరిపోతుంది. అందుకని ఈ గ్రహణ సమయం బ్రాహ్మీ ముహూర్తం 22వ తారీఖు బ్రాహ్మీ ముహూర్తం వరకు ఉంది కాబట్టి ఆ గ్రహణ శూలం 10 వరకు ఉంటుంది కాబట్టి ఆ తర్వాత పండగ చేసేదానికి ఆస్కారం ఉంది. అందుకని ఆలయాల్లో చేసేవారు చంద్రమాన ప్రకారంగా కొన్ని రాష్ట్రాలు చేస్తారు సాయంత్రం సమయంలో, అప్పుడు వారు 22వ తారీఖు చేసేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి సూర్యమానం ప్రకారం చేసే వారికి ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది. అందుకే 11 రోజులు చేసేటువంటి విధానం ఏర్పడింది మనకి భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో. గురుగారు, ఇప్పుడు మనకి 11 రోజులు వచ్చింది కాబట్టి మీరు అన్నట్టు తగులు మిగులు తిథుల కింద చూసుకుంటే ఒక రోజు ఎక్స్ట్రా పడింది. బట్ ఇలాంటి సమయాల్లో ఏ రోజు ఎవరిని పూజించాలి, ఏ విధంగా పూజా విధానాలు జరుపుకోవాలి, నైవేద్యాలు ఏం పెట్టాలి, స్పెషల్ గా పూజా విధానాలు ఏమైనా ఇంట్లోనే సింపుల్ గా చేసుకోవాలండి, మాకున్న ఆర్థిక సమస్యలతో మేము ఎక్కువ స్పెండ్ చేయలేము అని అనుకున్న వారు ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు అసలు? ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న విషయము దీనిది చెప్తాను. అయితే ఈ పండుగలు ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు. పవిత్రంగా ఉండాలి, చాలా శాకాహారంగా ఉండాలి. వీరు పద్ధతి ప్రకారంగా అన్ని రకాలుగా వీరికి నచ్చిన సిద్ధాంత ప్రకారంగా 2 ఆచారాలు ఉంటాయి. ఒకటి ఇంటి ఆచారం, 2 ప్రాంతీయ ఆచారం. వాటికి అనుగుణంగా చేసుకునే విధానంలో ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు. ఇది ముఖ్యమైనటువంటి ఇది. ఇన్నే రోజులు చేయాలి అనేం లేదు. మనం హార్ట్ఫుల్గా, మనస్ఫూర్తిగా, మనకి లేనటువంటి మనస్ఫూర్తిగా, మనకి కనపడినటువంటి మనస్ఫూర్తిగా మనం ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు. పవిత్రంగా చేసుకునే దానికి ఒక్క రోజైనా చేసుకోవచ్చు.